మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళిపోవాలి. అరే ఇందాక కాఫీ ఇద్దరు తాగామండి హోటల్లో, ఇలా దిగాను, వాడు దిగుతూ పడిపోయాడు, తాగుతూ పడిపోయాడు, మాట్లాడుతూ పడిపోయాడు. అది అనాయాసేన మరణం. అనాయాసంగా పోయాడంటే అబ్బా ఎంత భాగ్యవండి అంటారండి, అంటారా లేదా? అంతేగాని 10 సంవత్సరాలు మంచంలో పడి లాక్కొని పీక్కొని అందరినీ ఇబ్బంది పెట్టి ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు కొందరైతే. చూస్తారు కదా, చూడరా పాపం ఆయన పోడు, సేవ చేయలేకపోతున్నాం, అర్థం కావట్లా, ఆయన ఉండి ఏ ప్రయోజనం అని అనిపిస్తుంది లోపల, బయటికి చెప్పలేం. కాబట్టి అలా ఉండకూడదు. మరణం ఎలా ఉండాలి? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. జీవించినంత కాలం ఒక 10 ఇస్తా, ఒక 5 ఇస్తా అని దేహి అనకూడదు, మనమే ఇచ్చేట్టుగా ఉండాలి. అది వినా దైన్యేన జీవనం, దీనత్వంతో జీవించకూడదు. తర్వాత దేహాంతే మరణించిన తర్వాత తమ సాన్నిధ్యం, ఈ యొక్క సన్నిధానంలో ఉండాలి అని ఈ విధంగా ఈ కోరిక కోరవచ్చు. ఎందుకంటే మిత్రుడే కోరాడు. ఆ రీతిగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో అద్భుతమైనటువంటి వరాన్ని పొందాడు ధ్రువుడు. నేరుగా రాజ్యానికి వచ్చాడు. పిల్లవాడి కోసంగా